అక్టోబర్ 2 గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం జరుపుతారు. కళ్లను, కంటి చూపును రక్షించుకోవటం, అంతేకాకుండా దృష్టి లోపం, అంధత్వం గురించి అవగాహన పెంచటం, కంటి, దృష్టి సంరక్షణను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రోత్సహిస్తారు. పిల్లల కంటి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు లవ్ యువర్ ఐస్ కిడ్స్ అనే థీమ్తో WHO ఈ సంవత్సరం మన ముందుకు వస్తుంది. ఈ థీమ్ ద్వారా పిల్లల కంటి రక్షణను చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులు తీసుకోవాలనేది సారాంశం. పిల్లల్లో కళ్ళు దెబ్బతినడానికి కొన్ని రకాల కారణాలు చూసుకున్నట్లయితే కంటికి తగిలే గాయాలు, కంటికి గాయాలు కావటం పిల్లల్లో కనిపించే సాధారణమైన కారణం. గాయాలు కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోయేలా కూడా చేస్తాయి. గాయాలు అంటే కేవలం ఏదైనా వస్తువు ద్వారానే కాకుండా కంట్లో ఏవైనా వేడి రవ్వలు పడినప్పుడు కూడా చూపు కోల్పోవచ్చు. అంతేకాకుండా సూర్యుడి నుంచి వచ్చే యువి కిరణాల వల్ల కూడా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నా కూడా కళ్లకు హాని కలగొచ్చు. అంటే ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్స్, కంప్యూటర్ వంటివి ఏవైనా సరే ఎక్కువగా దగ్గరగా చూస్తే పిల్లల కళ్లకు సమస్యే. పిల్లలు హానికరమైన ఆహారం తీసుకోవటం వల్ల కూడా కంటికి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. కొన్ని రకాల కంటి వ్యాధులు కూడా పిల్లల కంటి సమస్యలకు కారణమవుతాయి. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, రేచీకటి, అంబ్లియేపియా, కంటి శుక్లం వంటి వాటిలో ప్రధానమైనవి. 20% మంది పిల్లలు ఈ సమస్యతోనే పుడతారు. ఇది వారిలో తరచూ కంటి నుంచి నీరు కారటం, దురద, చీదర కలిగించటమే కాకుండా కళ్లను ఇన్ఫెక్షన్స్కి గురి చేస్తుంది. పిల్లల కంటి చూపు మెరుగుపడేందుకు లేదా భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు కలగకుండా ఉండేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు అవసరమవుతాయి. వాటిలో ప్రధానంగా కొన్నింటిని చూసుకుంటే రెగ్యులర్గా పిల్లలకు కంటి పరీక్షలు చేయిస్తుండాలి. కుటుంబంలో ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లలు బయట ఆడుకునేందుకు ప్రయత్నించేలా చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ధరించేలా చూడాలి. పదునైన వస్తువులకు, రసాయనాలకు దూరంగా ఉండేలా చూడాలి. ఆటలు ఆడేటప్పుడు కళ్లకు రక్షణగా కళ్లద్దాలు ధరించమని చెప్పాలి. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. 6 నెలల వయసుండే పిల్లల్ని కంటి పరీక్షలకు తీసుకురమ్మని కంటి డాక్టర్స్ తల్లిదండ్రులకు సూచిస్తారు. ఇలా పరీక్షలు చేసేటప్పుడు డాక్టర్స్ బిడ్డ కంటి చూపును డెవలప్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. కళ్లలో ఏదైనా సమస్య ఉంటే ముందే తెలుసుకునేలా కొన్ని రకాల సూచనలు చెప్తారు. అదేవిధంగా పిల్లలకు 3 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్లటం ప్రారంభించినప్పుడు, అంటే గ్రేడ్ స్థాయి క్లాస్కి వెళ్లటం ప్రారంభించినప్పుడు మళ్ళీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. మామూలు సమయాల్లో అయితే కొన్ని సెకండ్ల పాటు రెప్పలు ఆర్పుతారు. కానీ అదే పనిగా ఏదైనా గ్యాడ్జెట్స్ చూసేటప్పుడు అసలు రెప్పలు కొట్టకుండా చూస్తుంటాం. పిల్లలైతే ఇంకా దానిలో లీనమై చూస్తుంటారు. కాబట్టి ఇలా చేయటం మంచిది కాదు. బాగా ఫోన్స్కి అడిక్ట్ అయ్యారంటే రెప్పలు ఆర్పకుండా స్క్రీన్ చూస్తుంటారు. అలా చూస్తుండటం వల్ల కళ్ళ మంటలు, కళ్ళలోంచి నీరు కారటం, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే స్క్రీన్ చూసేటప్పుడు రెప్పలు కొట్టేలా చూడాలి. కంటి రెప్పలు మూయటం, తెరవటం చేయటం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కంటి ఆరోగ్యం కొరకు పిల్లలకు సరిపడినన్ని నీళ్లు లేదా ద్రవాలు తాగమని చెప్పాలి. శరీరం హైడ్రేటెడ్గా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. శరీరంలోని టాక్సిన్స్ దూరం కావటం వల్ల కంటికి ఒత్తిడి దూరమవుతుంది. రోజుకు 8 గ్లాసుల నీరు తాగటం కంటి ఆరోగ్యానికి మంచిది. యువి కిరణాలు పిల్లల కళ్లను దెబ్బతీస్తాయి. కేవలం ఎండాకాలంలోనే కాకుండా ఏ సీజన్లో అయినా సరే యువి కిరణాలు కంటిపై పడితే కళ్ళు సమస్యల్లో పడతాయి. కాబట్టి పిల్లలు కూలింగ్ గ్లాసెస్ ధరించేలా చూడాలి. కేవలం యువి కిరణాల నుంచే కాకుండా పొగమంచు కాలుష్యం, వాయు కాలుష్యం నుంచి కూడా కళ్లద్దాలు రక్షిస్తాయి. 2 అరచేతుల్ని ఒకదానితో ఒకటి బాగా రుద్దిన తర్వాత ఆ అరచేతుల్ని కంటి మీద పెట్టుకోవటం వల్ల కూడా కళ్లకు రక్త ప్రసరణ జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. తద్వారా దృష్టి సమస్యలు ఏవీ కూడా రాకుండా కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా రోజులో 10 నుంచి 15 సార్లు చేయటం పిల్లల కంటికి మంచిదని చెప్తున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లల్లో అలర్జీలు, వాపులు, కళ్ళు పొడిబారటం, కళ్ళ నుంచి నీళ్లు కారటం, కండ్ల కలకలు రావటం వంటివి కనిపిస్తే వెంటనే కళ్ళ డాక్టర్ని సంప్రదించాలి.